నమస్తే అండి, నా పేరు ప్రసాద్ కుమార్ అండి. మనం ఇప్పుడున్న ఊరు వీళ్ళు పెట్టిన వరి రకం గురించి తెలుసుకుందామండి. సార్ మీ పేరు ఏం పేరండి? గుబ్బల రమేష్ బాబు. ఏ ఊరండి మీది? చెయ్యేరు గ్రామం, మండలం కాట్రేనికోన మండలం అండి, కోనసీమ జిల్లా. మీరు పెట్టిన వరి రకం గురించి మన రైతులకి ఒకసారి అర్థమయ్యేలాగా ఒకసారి చెప్తారండి. మీరు పెట్టిన వరి రకం గురించి. ఇది సిరి కంపెనీ సుమో అండి. ఇది సిరి కంపెనీ సుమో అండి. ఇది ఓకే అండి. ఇది వచ్చి దిగుబడి ఇంకో రకాల బొండాల మీద ఏకస్తా చూపించిందండి. దిగుబడి బాగా వచ్చింది. బాగా వచ్చింది. ఎలాగంటే 2-3 బస్తాలు పైన కానీ తక్కువ రాలేదు. మీ చేను మీకు ఎంత అయిందండి దిగుబడి? మా చేను వచ్చిందండి, చెప్పాను కదా 14 గుంతల చేను ఒకటి చెప్పాను కదా. 14 గుంతల 92 బస్తాలు వచ్చింది. అంటే 65 బస్తాల కాడికి దిగుబడి వచ్చిందండి మీకు. ఎకరం 65 బస్తాలు దిగుబడి వచ్చింది. ఓకే. మీరు పెట్టిన పెట్టుబడి కానీ పిండాతలు కానీ మామూలుగా ఎలా కొడతామో అలాగే కొట్టాం. ఎండాలు సంవత్సరం సార్లు మామూలు అగ్గి తెగులకి మామూలుగా జంపు ఒకసారి రీజెంట్ ఒకసారి కొట్టారు అంతే. అంటే పెట్టుబడి నిమిత్తం చేనికి పెట్టుబడి ఎంతవరకు ఉంటుంది అన్నది ఒక మాట మన రైతులకు అర్థమైంది. పెట్టినట్టు ఇంకా ఏమన్నా కొంచెం గట్టిగా పెడితే గట్టిగా పడుతుంది. గట్టిగా పెడితే ఇంకా పెట్టుబడి బట్టి బాగా పండుతుంది. సమస్యలు. అలాగే మన పెద్ద అయిన వాళ్ళు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు పెట్టి ఆడిది కూడా ఇంచుమించు 2 బస్తాలు ఇంచుమించు ఆడిది వచ్చింది. 2 బస్తాలు సుమారు అంటే అండి మా ఊడిది వచ్చాయనండి. మా ఊడి మనుషులు ఉడుకు బెంగాల్ ఉడుకు అయితే బెంగాల్ ఉడుకు కాదు, మామూలు మనుషులు ఉడుకు. మా బెంగాల్ ఉడుకు ఆడు మామూలుగా బెంగాల్ ఉడితే ఆడిది వచ్చేసి పైకి వచ్చేసింది. అలాగే మీ ఊర్లో ఎంతమంది పెట్టుంటారండి? మన సిరి సుమో విత్తనం వచ్చేసి 450 ప్యాకెట్ వచ్చానండి. 450 ప్యాకెట్లు మీ ద్వారాగా పెట్టారు. నా ద్వారా మొత్తం అందరూ సాటిస్ఫై అన్నారు. దిగుబడి అయితే ఆడికి 90 బత్త కూడా ఇది కదా 2 ఎకరాలు 115 బత్తాలే ఉందండి రాత్రి. ఓకే అండి. అయితే సిరీస్ సుమో అందరికి కూడా బాగుందండి. పెట్టండి అందరికీ సిరీస్ సుమో బాగుంది. సిరీస్